పాకిస్తాన్ మీద భారతీయులకు ఉన్న కోపం అంతా ఇంత కాదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆ కోపం అగ్నిపర్వతంలోని లావాలా మారిపోయింది. అందుకే భారత్లో పాకిస్తాన్కు చెందిన వాళ్ళు ఉండనే ఉండొద్దని వాళ్ళ దేశానికి పంపించేశాం. ఆ దేశానికి చెందిన ఏ చిన్న విషయాన్ని కూడా సహించలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది ఫేమస్ కరాచీ బేకరీకి. దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజల ఆదరణ పొంది దేశ విదేశాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న కరాచీ బేకరీ ఇప్పుడు తన భారతీయ గుర్తింపును నిరూపించుకోవడానికి కష్టపడుతోంది. పాకిస్తాన్కు చెందిన నగరమైన కరాచీ పేరుతో ఈ బేకరీలు ఉండటమే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. 2 రోజుల క్రితం ఏపీలోని విశాఖపట్నంలో హిందూ జనజాగరణ సమితి సభ్యులు కరాచీ బేకరీ పైన దాడి చేయడంతో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారింది. అక్కడ జరిగిన ఘటనతో హైదరాబాద్లోని కరాచీ బేకరీల యాజమాన్యాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. తమపై ఎలాంటి దాడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కరాచీ బేకరీల ముందు యజమానులు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. మమ్మల్ని భారతీయులుగానే గుర్తించండి అంటూ వారు తమ ఆవేదనను, దేశభక్తిని చాటుకున్నారు. అంతేకాదు, దేశ విభజన తర్వాత తాము పాకిస్తాన్ నుంచి వలస వచ్చి 1953లోనే ఇక్కడ వ్యాపారం ప్రారంభించామంటూ తమ చరిత్రను కూడా ఆ బోర్డులపైన ముద్రించారు. కరాచీ బేకరీ 100% ఇండియన్ బ్రాండే. 1953లో హైదరాబాద్లోనే ఈ బేకరీని మొదటగా ప్రారంభించాం. మా బేకరీకి ఉన్న పేరు చరిత్రలో ఒక భాగమే. అది భారతీయతకు సంబంధించింది కాదు. మేం భారతీయులమేనని గర్వంగా చెప్తున్నాం అంటూ కరాచీ బేకరీల ముందు ఏర్పాటు చేసిన ఈ బోర్డులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, తమ దేశభక్తిని మరింత బలంగా చాటుకునేందుకు బేకరీలపై జాతీయ జెండాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బోర్డుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కరాచీ బేకరీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1947లో దేశ విభజన సమయంలో కరాచీ నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన కాంచంద్ రామ్నాని అనే సింధీ హిందూ ఈ బేకరీని 1953లో స్థాపించారు. తన స్వస్థలం పేరును ఈయన ఈ బేకరీకి పెట్టుకున్నారు. హైదరాబాద్లోని మొజంజాహి మార్కెట్ పక్కన రామ్నాని మొదటి కరాచీ బేకరీని ప్రారంభించారు. నేడు హైదరాబాద్ నగరంలో దాదాపు 20 బ్రాంచ్లతో పాటు దేశ విదేశాల్లోనూ కరాచీ బేకరీ తన ప్రత్యేక రుచిని చాటుకుంది. ఈ విషయం పైన కరాచీ బేకరీ యజమాని మాట్లాడుతూ దీన్ని 1953లో స్థాపించామని చెప్పుకొచ్చారు. వాళ్ళ తాత విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ ఈ బేకరీని పెట్టారని చెప్పారు. అయితే కరాచీ తన పుట్టిన ప్రాంతం కాబట్టి దానిపైన ప్రేమతోనే బేకరీకి కరాచీ అని పేరు పెట్టారు. అంతేకాని పూర్తిగా ఇండియన్ బ్రాండే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ బ్రాండ్ నేటిది కాదని 73 సంవత్సరాల కిందట ప్రారంభమైపోయిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఈ సమస్యపైన దృష్టి పెట్టి వివాదానికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.